కాంగ్రెస్ పార్టీ ఉపనదిగా పుట్టుకొచ్చిన పార్టీ అని కూడా అంటుంటారు. అందరూ కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. అంత పెద్ద సముద్రం లాంటి పార్టీలో దాదాపు మీరు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిగా ఎదిగారు. వదిలి వస్తున్నప్పుడు కొంచెం బాధేసిందా? రాజకీయం అంటే పదవే కాదు రాజకీయం. ఇప్పుడు రాజకీయ పోకళ్ళు చూస్తుంటే చాలా అంటే కొంత ఆందోళనకరంగా అనిపిస్తుంది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు కలకాలం బతికుంత కాలం రాజకీయం లాగా రాజే కాదు కదా. రేపు ఇల్లుంటో అవతల ఎప్పుడో ఏదో రోజు ఆ పదవి నుంచి దిగిపోక తప్పదు కదా. ఇప్పుడు ఎందుకు ఇలా అణగదొక్కుతున్నారు అనుకుంటున్నారు? అంటే భయమా లేకపోతే పరుషంగా కొంచెం పార్టీ పూర్తిగా అభద్రతా భావం వచ్చింది ప్రభుత్వం. ఉద్దేశపూర్వకంగా ఇగో ఈ స్పెషల్ స్టేటస్ దాన్ని అనే అంశాన్ని వచ్చి మరి మరుగుపరిచేద్దామని చెప్పి. పూర్వం మీ పూర్వతరం రాజకీయాల్లో ఎవరు లేరు, కానీ రావడం అంటే చాలా మంది వచ్చేసారు ఒక్కసారిగా అనే సద్విమర్శ కూడా ఉంది. ఈ రోజు వరకు కూడా మా కుటుంబంలో ప్రభుత్వంతో నామినేట్ చేసిన పదవి ఏది తీసుకోలేదు. అన్ని పోరాటం చేసి తెచ్చుకున్నారు. తర్వాత మీరు మద్యం వ్యాపారంలోకి వచ్చినప్పుడు మీకు ఎప్పుడు సంఘర్షణ రాలేదా? ఇది అంటే ప్రజా జీవితంలో ఉన్నాను. 2019లో మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం అని మా ప్రభుత్వం 100% 100% వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆశ నెరవేరుతుంది. ఇప్పుడు జనసేన వస్తుందంటారు సార్? అసలు కొంచెం చూడమని ఏమనుకోవద్దు దయచేసి. అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు. 2.5 సంవత్సరాల పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? ఏ పాలనకి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనకి. కొత్త పార్టీలు పుట్టుకొచ్చి ఈ కాంప్లెక్సిటీలో కులం ఎంతవరకు ఒక ఫ్యాక్టర్ కాబోతోంది సార్? కులాలని అవన్నీ కూడా మన రాజకీయ లబ్ధి కోసం ఏం చేస్తున్నామంటే పుష్కరాలు చేసాం, అంత ఘనంగా నిర్వహించి అక్కడ 40 మంది ప్రాణాలు పోయాయి. పుష్కరాలు గొప్పగా చెప్పుకుంటే మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవం పోసుకుంటే మీరు తిరిగి అక్కడికి వెళ్ళాలనే ఆలోచనలు అలా ఉండవు. సహజం కదండి, కాదా సార్? అసలు అలా ఉండదా? పార్టీ అధ్యక్షుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇష్యూ బేస్డ్ గా పోరాటాలు, ధర్నాలు అవి ఇవి అవుతూనే ఉన్నాయి మీ పార్టీ తరఫున. కానీ మీడియా కొంచెం అందుబాటులో లేరనే ఒక ఏ రకంగా అందుబాటులో చంద్రబాబు నాయుడు రోజు అబద్ధాలు చెప్పుకుని ఉండాలి. చెప్పిందే చెప్పి మీ కోపం వచ్చి మీకు తీసుకొచ్చి మీరు లేచిపోతుంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారి వైఖరి అని ప్రభుత్వం వైఖరి సరిగ్గా లేదంటున్నారు. బట్ కొన్ని సందర్భాల్లో మీ పార్టీ నాయకులు, సాక్షాత్ మీ అధ్యక్షుడు కూడా కొన్ని కరుగ్గా మాట్లాడినారని. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడితే రాజశేఖర్ వేలు చుమ్మిట్టి మాట్లాడుతుండేవాడు. అప్పుడు ముఖ్యమంత్రి తెలియదా? నేను మీ ప్రసాదిస్తున్నానని ఐ డ్రీమ్లో త్వరలో నా ఇంటర్వ్యూ రాబోతుంది. స్వప్న గారు ఇంటర్వ్యూ చేశారు, అది చూడండి అని కోరుతున్నాను.